హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ముకుంద ప్లాన్ క్లియర్గా ఏం అప్లై చేయాలి అనే దాని గురించి మనం దీంట్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ముకుంద తను చనిపోయాని చెప్పి తను నాటకాన్ని ఎందుకు ప్లే చేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక ఆదర్శ్ కృష్ణని బ్లేమ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు కావాలని ముకుందని ఇంట్లో నుంచి బయటకు పంపించేసావు, నీకు అడ్డుగా ఉందని అబద్ధం చెప్పి ముకుంద మారిందని చెప్పి నా దగ్గరకు వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, చివరికి ముకుందని ఈ లోకంలో లేకుండానే చేసావు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. నిజంగా కృష్ణని ఆ విధంగా మాటలు అంటూ వాళ్ళెవరూ తట్టుకోలేకపోతారు ఫ్రెండ్స్. కృష్ణ ముకుందని ఆదర్శ్ని కలపాలని ఎన్ని ప్రయత్నాలు చేసిందో వాళ్ళందరికీ తెలుసు కదా. ఆదర్శ్ అయితే అవన్నీ పట్టించుకోకుండా ముకుంద నీ వల్లే చనిపోయింది, ముకుంద చనిపోవడానికి కారణం నువ్వే అని ముకుందను ఒక దేవతలా భావించి కృష్ణని నిందిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. నాకైతే అస్సలు నచ్చలేదు ఆదర్శ్ బిహేవియర్ అయితే చాలా వరస్ట్గా అనిపించింది. ముకుంద ఎలాంటిదో తెలిసి కూడా తను అలా మాట్లాడటం అనేది నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా అంతకంటే ఘోరంగా కృష్ణని నానా మాటలు అన్నాడు ఫ్రెండ్స్. నువ్వు అడవిలో ఉండే జంతువు లాంటివి, ఓ క్రూర జంతువు లాంటివి, మనుషుల మధ్య తిరుగుతున్న ఒక క్రూర జంతువు ఎప్పుడు చంపుకుని మనుషులను తింటావో కూడా తెలియదు అన్నాడు. ఆ మాటకి రేవతికి చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావురా, నీ నోటికి ఏది వస్తే అదే మాట్లాడకు, కృష్ణని ఎందుకు అలా అంటూ ఒక అమాయకురాలు అలా మాట్లాడతావా నీ నోటికి వచ్చినట్టు రేవతి గారు తిడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాటకి అయితే కృష్ణ గారు చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు తను అన్న మాటలు చిన్న చిన్నగా అనిపించిన జస్ట్ ఒక జంతువుతో పోల్చిండు నన్ను, నేను చేసిన దాన్ని కూడా మర్చిపోయి ఇంత ఇదిగా మాట్లాడుతుండు అని చాలా బాధపడింది ఫ్రెండ్ కృష్ణ. ఇదంతా ఆదర్శ్ ముకుందకు తన ప్రేమలో ఉన్న ప్రేమ వల్ల ఇదంతా చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ గుడ్డి ప్రేమతోనే ముకుంద మీద ఉన్న గుడ్డి ప్రేమ కృష్ణని ఈ విధంగా మాటలు అంటున్నాడు ఫ్రెండ్స్. నందిని కూడా అస్సలు ఊరుకోరు ఫ్రెండ్స్. మంచితనానికి మారు ప్రేరైన ఒకరిని ఇలా మాటలు ఎలా అంటావురా, నువ్వు అసలు మనిషివేనా, నీ నోటికి ఏది వస్తే అదే మాట్లాడతావా అని నందిని కూడా ఆదర్శ్ని తిడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకేం తెలుసు, మీకేం తెలియదు, కృష్ణ ప్లాన్ అయితే అదే కావాలని తనకి అడ్డుగా ఉంటుందని ముకుందని తప్పించడానికి నన్ను తీసుకొచ్చింది, చివరికి అది కూడా సాధ్యం కాకపోయేసరికి ముకుందని చంపేసింది. చివరికి తను ప్లాన్ మీకు అర్థం కావట్లేదు, తను పెద్ద ప్లానరు మీకు అర్థం కావట్లేదు, మేకవన్నీ పూలే తను మంచితనం అనే ముసుగు వేసుకుని ఇంట్లో తిరుగుతూ అందరినీ నమ్మిస్తూ ఉంది. తను చేసే కుట్రలు మీకు ఎప్పటికీ అర్థం కావని ఆదర్శ్ అంటూ ఉంటాడు. ఇక చాలేరా మాట్లాడింది, ఎక్కువ మాట్లాడుకో అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మంచితనాన్ని అర్థం చేసుకోలేనివాడు నువ్వు ఒక మనిషివా అని అందరూ అంటూ ఉంటారు. ఈలోపు ముకుంద అయితే వాళ్ళని తీసుకుని సిటీలో ఉన్న వాళ్ళ ఇల్లును ఖాళీ చేసి సిటీ బయట ఒక ఇల్లు తీసుకుని అందులో ఉండడానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నని కూడా ఈ ప్లాన్లో భాగంగా ముకుంద చేసింది ఫ్రెండ్స్. కన్న కూతురి కోసం ఏ తండ్రి అయినా చేయక తప్పదు కదా, నువ్వు కనుక ఈ పని చేయకపోతే నేను నిజంగానే చనిపోతాను వాళ్ళ నాన్నని కూడా బ్లాక్మెయిల్ చేసి చెప్పి ఇక్కడ తీసుకువచ్చింది. వాళ్ళ నాన్న కూడా నువ్వే చెప్తే అది వింటానమ్మా అని మాట ఇచ్చి మరి ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ జరిగింది. అయితే ముకుంద అయితే తన ప్లాన్ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చామమ్మా, అసలు మీరు అక్కడ ఉంటే కనుక మురారి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు, మీరు కోతిని పోయిన బాధలో ఉన్నారు కదా అందుకే వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, మీరు ఎప్పుడైనా ఒక ఆవేశంలో నా కూతురు బతికి ఉంది అని నిజం చెప్తారు, అందుకే నా జాగ్రత్తలో నేను ముందుగా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను, ఇక్కడైతే మీకు ఎవ్వరు కనిపించరు, హ్యాపీగా నా ప్లాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని కృష్ణ మీద ఉన్న పగను కూడా నేను తీర్చుకోవచ్చు అని ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే నిజంగా ఎంతో వర్స్ట్గా బిహేవ్ చేస్తుందో కదా ఫ్రెండ్స్. కృష్ణ తనకి ఎంతో ఉపకారం చేసినా అన్నీ మర్చిపోయి చివరికి కృష్ణ మీదే పగ పెంచుకొని ఉంది ఫ్రెండ్స్. నిజంగా ముకుంద చేసేదైతే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ బయట ఉన్నా సరే ఆ ఇంట్లో ఉండి నేనే నాటకం ఆడిచ్చి నడిపిస్తాను, ఆ ఇంట్లో నుంచి నన్ను బయటకి
పంపినందుకు ఆ కుటుంబం అంతా అనుభవించాల్సిందే, ఆ కుటుంబం మొత్తం బాధపడాల్సిందే అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటమ్మా అలా అంటావు, నువ్వు అలా చేయటం తప్పు కదమ్మా, వాళ్ళ ఫ్యామిలీని మరి వాళ్ళు కూడా నన్ను బాధపట్టారు కదా, నువ్వు కోరుకున్నది అటువంటి కోరిక అమ్మా, నువ్వేం చేస్తావు, నువ్వు చేసేది తప్పు అని వాళ్ళ డాడీ ఎంత మంచిగా చెప్పిన, డాడీ నువ్వు నా మాకు మాట ఇచ్చావు, నువ్వు మాట తప్పకూడదు, మాట తప్పితే నీ కూతురు నిజంగానే చనిపోతుందని మీకు చెప్పాను కదా, సో నేను మీరు చెప్పినట్టు వినాల్సింది అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆ మాటకి వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడకపోయారు, తన ప్లాన్ అంతా వాళ్ళ డాడీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అయినా నీకు మురారి మీద ప్రేమే ఉంది కదా అమ్మ, మురారి ఎందుకు పగ తీర్చుకుంటున్నావు, ఏదైనా ఉంటే మురారి మీద తెచ్చుకో, నాకు మురారిని నేను ప్రేమించాను డాడీ, నాకు మురారి మీద ఎటువంటి పగ లేదు, నా పగ అంతా కృష్ణ మీదే ఉంది, కృష్ణ అంటూ లేకపోతే కనుక మురారి ఎప్పటికైనా నా అయి ఉండేవాడు, మధ్యలో కృష్ణ రావడం వల్ల కృష్ణని ప్రేమించడం కొనసాగించిండు, అందువల్లే నాకు ఇంత ఇబ్బంది అయింది, లేకపోతే ఈ పాటికి మురారి ఎప్పటికో నా సొంతం అయ్యేవాడు, దానికి అంతా కారణం కృష్ణని ఆ ఇంట్లో నుంచి పంపించేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది, నేను మురారి ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉండాలి అని ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మొన్నటిదాకా ఒక విధంగా సైడ్ విలన్గా ఉన్న ముకుంద ఇప్పుడు మెయిన్ విలన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మెయిన్ విలన్గా మారి కృష్ణ మీద పగని ఎట్లా తీర్చుకోవాలి, మురారి ప్రేమను ఎలా దక్కించుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉండే ఫ్రెండ్స్. ఇక లేడీ విలన్ గారు అయితే చాలా చాలా ఆలోచించేసి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తారు ఫ్రెండ్స్. అదేంటనుకున్నారు, తను చనిపోయింది కదా, సో తను చనిపోయినా సరే ఇంట్లో వాళ్ళందరూ కనిపిస్తున్నట్టుగా, తను దెయ్యమై ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టుగా ఒక సీన్ని క్రియేట్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాలి అని ఒక ప్రయత్నం ముకుంద చేస్తుందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదైతే ఎపిసోడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మ్యూట్లో పెట్టారు, కానీ తన ప్లాన్ అయితే క్లియర్గా అదే అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక అందరూ అలా అయితే భయపడతారు కదా, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు కదా, సో అందరినీ అలా తను కనిపించినట్టుగా కొంచెం కనిపించి కొంచెం కనిపించినట్టు కుటుంబ సభ్యులందరినీ బాధ పెట్టాలని గట్టిగా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్తో నేను ఈ దెబ్బకి భవానీ అత్తయ్య వచ్చేలోపు నేను ఆ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అవుతాను అని ముకుంద ప్లాన్ వేస్తుంది ఫ్రెండ్స్. అందులో భాగంగానే ఆ ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం ముందు కూర్చొని చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను లేకపోతే మీ అందరూ ఎలా ఉన్నారు మురారి, నా కోసం బాధపడుతున్నావా, నేను లేనని చాలా బాధపడుతున్నట్టున్నావు, నేను చనిపోయానని చాలా బాధపడుతున్నట్టున్నావు అని ముకుంద అనుకుంటూ గుమ్మం వెంక చూడాల్సింది, ఇంట్లో ఉండాల్సిందని, కాంపౌండ్ బయట ఉండి చూడాల్సింది, ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చో కృష్ణ నీ మీద కంపల్సరీ పగ తీర్చుకుంటా, నిన్ను ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తాను, నిన్ను మురారిని విడదీస్తాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి అయితే స్టెప్స్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా వస్తూ ఉండగా దూరంగా ముకుందను చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఫ్రెండ్స్. ముకుందని ఎలాగైనా పట్టుకుందామని గబగబా రన్నింగ్ చేస్తూ వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద కూడా మురారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. 2 రోజులు చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది మురారి, నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను, నేను 2 రోజులు ఉన్నాను, అందుకే నిన్ను చూడాలని వెంటనే వచ్చేసాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి అయితే చిన్నగా మెట్లు దిగి వస్తూ ఇంటి ఎదురుగా నుంచున్న ముకుందని చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఫ్రెండ్స్. ముకుంద బతికే ఉండి చనిపోయాను నాటకం ఆడుతుందా అని అనుకుని వెంటనే ముకుందను పట్టుకుని ఇంటి సభ్యులందరికీ చూపించి కృష్ణ మీద పడిన నిందని పోగొట్టాలనుకున్నాడు ఫ్రెండ్స్. మురారి అయితే ఇక వెంటనే గబగబా ఇంట నుంచి రన్నింగ్ చేస్తూ బయటికి ముకుందని పట్టుకోవడానికి బయటికి వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. బయటికి ఉరికే సందర్భంలో డోర్ దగ్గర మ్యాట్ ఇక్కడ కాలు జారి కొంచెం కాలు బెనికినట్టు అయ్యి కొంతసేపు ఆగుతాడు ఫ్రెండ్స్. ఇట్లా కిందకి చూసి పైకి చూసే లోపు ఇక ముకుంద అయితే అక్కడి నుంచి కనిపించకుండా పోతుంది ఫ్రెండ్స్, పక్కన దాక్కుని ఉంటుంది. మురారి అయితే చాలా ప్రయత్నిస్తాడు ఫ్రెండ్స్, అటు ఇటు మొత్తం ప్రతి ప్లేస్లో పోలీస్ కదా మురారి, తన సెర్చింగ్ మెథడ్స్ అన్నీ ఉపయోగించి క్లీన్గా సెర్చ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్, ముకుంద ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. కానీ ముకుంద ఎక్కడ కనిపించకుండా జాగ్రత్తగా దాక్కుంది ఫ్రెండ్స్. అమ్మో నేను ఇప్పుడు కనిపిస్తే నా ప్లాన్ అంతా బయటపడిపోతుంది, నేను మురారిని దక్కించుకోలేను అని ముకుంద అయితే మురారికి కనిపించకుండా అటు ఇటు చూసుకుంటూ దాక్కుని ఉంది ఫ్రెండ్స్. మురారి కూడా చాలా వెతుకుతాడు ఫ్రెండ్స్, ప్రతి చోట అణువు వెతుకుతాడు, కానీ ముకుంద ఎక్కడా కనిపించదు ఫ్రెండ్స్. చాలా
క్లీన్‌గా తను ఎక్కడ ఎవరికీ కనిపియకోకుండా సీక్రెట్‌గా దాక్కుని మురారిని చూస్తూ ఉంటది ఫ్రెండ్స్. నా ప్లాన్‌లో మొదటి భాగం అదే కదా! నేను మీ అందరికీ చనిపోయాను. కలలో చనిపోయినట్టుగా కానీ మీ అందరికీ కలలో కనిపిస్తున్నట్టుగా అందరినీ కనిపిస్తాను. అదే కదా నా ప్లాన్. ఇంట్లో వాళ్ళందరినీ భయపడటమే నా ప్లాన్. మీ అందరికీ నేను చనిపోయి ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించాలి. అందుకే నా ప్లాన్‌లో భాగంగా నేను మొదటి స్టెప్‌ని ఏ విధంగా ఏశాను, ఫస్ట్ స్టెప్ నీ మీదే అప్లై చేశానని ముకుంద అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే గాలించడం మొదలుపెట్టి చివరికి కనపడే తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంట్లోకి వచ్చి కూడా చివరికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. కానీ ముకుంద ఈలోపు ముకుంద కొంచెం సేపు పోయేసరికి బయటికి వచ్చి, అమ్మో నీకు కనిపిస్తే ఏమైనా ఉందా, నా రహస్యం అంతా తెలిసిపోతుంది, నా ప్లానింగ్ అంతా బయటపడుతుంది, అందరూ కలిసి నన్ను తిడతారు, ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు, అప్పుడు నేను రెడ్డి గుడి చావాల్సి వస్తుంది. అందుకే మీకు ఇప్పుడే కనిపించినట్టుగా ఉంటారు. నేను ఎందుకు చనిపోయానా అని మీ ఇంట్లో వాళ్ళందరూ పశ్చాత్తాపపడాలి. నన్ను మళ్ళీ తిరిగి వస్తే బాగుండు ముకుంద అని అందరికీ అనిపించాలి. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే నేను ఇంట్లో కడుపెడతాను. నాకు అప్పుడు మాత్రమే ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది దొరుకుతుంది ఇంట్లో అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మధు కూడా నడుచుకుంటూ వస్తాడు. అమ్మో ఈ మధు ఎందుకు వస్తున్నాడు, తాగి 10 వరకు లేవాడు కదా, పొద్దున్నే లేసి ఏం పని మీద వీడికి దొరికానంటే ఇప్పుడు ఇంతే, వీడు ఎప్పుడు నన్ను టెన్షన్ పడుతూనే ఉంటాడు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధును చూడగానే చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది. దాక్కుని కొంచెం ముందుకు వెళ్ళి ఇంకో చెట్టు వెనకాల దాక్కుని ఉండగా ఈలోపు రేవతి గారు కిటికీలో నుంచి నీళ్లు విసురుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి గారికి కూడా ముకుంద కనిపించినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. రేవతి గారికి కూడా డౌట్ వచ్చి బయటకు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ముకుంద ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది. మా అమ్మ వచ్చి ఇరికిపోయినట్టున్నాను, ఇప్పుడు ఎవరికో ఒకటి దొరికిపోతే నా ప్లాన్ మొత్తం కొలాప్స్ అవుతుంది, ఇంత కష్టపడి నేను చేసిందంతా వేస్ట్ అవుతుంది అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను బతికుండంగా సాధించలేనిది ఏదో సచ్చినట్టు వాళ్ళ దృష్టిలో ఉండి సాధించాలనుకున్నారు. దానికి మొదట్లోనే బ్రేక్ పడుతుంది. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి కూడా అనుమానం వచ్చి చూస్తూ ఉంటుంది. కానీ బయట ఎవరూ కనిపించరు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సరే నేను బయటకు వెళ్ళిపోదామని వస్తూ ఉండగా ఈలోపు అయితే కృష్ణ ఎదురవుతుంది ఫ్రెండ్స్. కృష్ణ బయట ఆరవేసి ఉన్న బట్టలు తీయడానికి బయటకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ డైలమాలో ఉండి ఆదర్శ్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ కనపడితే ఏముందా, వెంటనే నన్ను తీసుకువెళ్ళి నేను చనిపోయినట్టు నాటకం ఆడావా అని అందరి ముందు నిజం చెప్తుంది. ఇక నన్ను ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఎప్పటికీ క్షమించరు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చీర చాటును దాక్కుని కృష్ణ వస్తున్నప్పుడల్లా ఒక్కొక్క చీర చాటు దాక్కుని ముకుంద తప్పించుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఎన్ని చీరలు అయితే ఉన్నాయో అన్ని చీరలు తీసేవరకు కృష్ణ ముకుంద అక్కడే ఒక చీర వెనక దాక్కుంటూ తన ప్రతి స్టెప్ని దాటుకుంటూ చివరికి చెట్లు చాటుకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కృష్ణ మాత్రం కనీసం అబ్జర్వ్ చేయదు ఫ్రెండ్స్. కృష్ణ చాలా దిగులుగా ఉంది కదా, తను బాధలో ఉంది కదా, తను ఆ విషయం కూడా పట్టించుకోలేదు. ఆదర్శ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ చాలా డల్గా తన పనిని చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కృష్ణ అంట్లో పడ్డానా, ఇంకేమన్నా ఉందా, ఇక నన్ను తీసుకెళ్ళి అందరి ముందు పెడుతుంది, ఎలా అయినా తప్పించుకోవాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైతే అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అన్ని చీరలు దాటుకుంటూ ఒక పొదల్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే అదే అబ్జర్వ్ చేసుకోదు ముకుంద అయితే తన ప్లాన్లో మొదటి భాగంగా చేసిన స్టెప్ని సక్సెస్గా కంప్లీట్ చేసింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే తను ఏం ప్లాన్ చేయకోవాలి అనుకున్నది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ముకుంద తను అప్లై చేసుకున్న ప్లాన్స్ అన్నిటినీ కరెక్ట్గా చేయగలిగిద్దా అని మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక మురారి అయితే నేను ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కనిపించింది ముకుందేనా, ఎందుకు అలా అయిపోయింది, ఎందుకు తను చూపులు అలా ఉన్నాయి, నన్ను ప్రశ్నించినట్టు తనకి ఏం అన్యాయం చేశారు, అదే పదే చెప్పాను కదా తనని మారమని, అయినా కానీ తను వినిపించుకోలేదు. అంతకు మించి నేనేం చేయను, నేను ఆల్రెడీ కృష్ణని ప్రేమిస్తాను, నిన్ను మర్చిపోయానని చెప్పి ఆయన తను పట్టించుకోకుండా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు నేనేం చేయను, దానికి తను తెలుసుకున్నదే తను అనుభవిస్తుంది, దానికి నేను ఎలా కారణమవుతాను అని
మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ముకుంద నేనేదో చేసుకున్నట్టు, నా వల్లే ముకుంద చనిపోయినట్టుగా ముకుంద కళల్లో అది కనిపించింది అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద చనిపోయింది కదా, ఇది నా భ్రమ లేకపోతే నిజంగానే వచ్చిందా, ఏమీ అర్థం కావటం లేదే, కనిపించినట్టు కనిపించి తను మాయమైపోయింది, ఏమైందో అర్థం కాలేదే అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ విషయం అర్థం కాక మురారి కూడా చాలా డైలమాలో ఉంటాడు ఫ్రెండ్స్. చివరికి ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ బయటికి వెళ్తున్నా, ఆదర్శ్ ఎక్కడికి వెళ్తున్నావురా అని రేవతి అడగ, ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కావట్లేదు, ఈ మనుషుల మధ్య ఉండబుద్ధి కావటం లేదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మురారి వస్తాడు. ఏంట్రా అలా అంటున్నావు, ఏమైంది నీకు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంట్లోనే ఉండు, వచ్చావా నువ్వు, వెళ్ళు, నీ మాయలాడి భార్య ఉంది కదా, భార్య దగ్గరికి వెళ్ళు, నా దగ్గరికి రాకు అని కృష్ణని ఆదర్శ్ తిడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి మురారికి అయితే చాలా కోపం వస్తుంది. మురారి స్టాప్ ఇట్, ఇంకోసారి అట్లా మాట్లాడకు అని ఆదర్శని చాలా బాగా తిడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే ఇద్దరు కలిసి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణని ఇంకొకసారి ఒక్క మాట అన్నావా నీకు బాగుండదు, కృష్ణ చేసిన తప్పేంటి, కృష్ణని ఇంకోసారి అంటే బాగుండదని మురారి ఆదర్శని కొట్టడానికి రెడీ అవుతుంటారు. కుటుంబ సభ్యులందరూ ఇద్దరిని పట్టుకుని గొడవని తగ్గిద్దామని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇద్దరు పోటాపోటీగా కొట్టుకుని ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరు ఈ విధంగా కొట్టుకోవడం చూసి కుటుంబ సభ్యులు